मंगल मूर्ति जय बोलो गणेश महाराज की। और एक बार बोलो गणेश महाराज की। अभी कैलाश को जा रहे क्या? अभी कैलाश पर्वत को जा रहे हैं। बच्चा हाँ, मिल गया अभी तो बच्चे। జై శ్రీరామ్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన శివయ్య వీళ్ళిద్దరిని పట్టుకొని మళ్ళీ కైలాసంకి రిటర్న్ వెళ్తున్నాడు అనమాట. పట్టుకొని చూడొచ్చు మీరు. क्या ले बोले तो ये जो शंकर महाराज है, नंदी महाराज उनकी सवारी है. నంది మహారాజ్ 49.5 feet. नंदी महाराज 49.5 feet. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందనేది. 49.5 feet నంది మహారాజే. ఇది వల్ల మనం వచ్చేసి ఉప్పుగూడ సరస్వతి నగర్ లో ఒక మంచి బ్లాక్ అంటే యాంటిక్ గణేశుడిని చూపించడానికి ఇక్కడ వచ్చాం. సో ఇదేంటంటే దిలీప్ భాయ్ వాళ్ళదన్నమాట. సూపర్ 6 ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇదేంటంటే 26 years నుంచి పెడుతున్నారనమాట. చూడండి ఏంటంటే ఎంత యూనిక్ కాన్సెప్ట్ లో ఉన్నది. సో మనం దీని గురించి ఏంటంటే కాన్సెప్ట్ ఎలా రెడీ చేస్తారు ఏంటనేది కంప్లీట్ గా మనం ఇక్కడ ఆర్గనైజర్స్ తో మాట్లాడి తెలుసుకున్నాం. జై శ్రీరామ్. దిలీప్ భాయ్ మనకు చాలా క్లోజ్ అనమాట. మనం ఏంటంటే కంటిన్యూస్ గా టచ్ లో ఉంటాం అనమాట ఎవ్రీ గణేష్ పండుగకి. సో దిలీప్ భాయ్ జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్. मंगल मूर्ति जय बोलो गणेश महाराज की। और एक बार बोलो गणेश महाराज की। ओके, सो दिलीप भाई ये कॉन्सेप्ट किसका है एक्चुअली? ये कॉन्सेप्ट पूरे बच्चों का है एक्चुअली. पूरा टीम का है बोलो? पूरे टीम का है. पूरे टीम क्या है तो एक्चुअली 20-30 कॉन्सेप्ट निकालते हैं. निकालने के बाद फिर 4-5 फाइनल. फिर 4-5 फाइनल्स करते हैं. फिर 4-5 फाइनल करने के बाद में फिर बैठ के फिर 1 सेलेक्ट करते हैं. ओके, पूरे जो टीम है पूरी टीम सेलेक्ट करती है. ओके, तो ये कॉन्सेप्ट मतलब ये बनाने के लिए कितने टाइम लगा आपने? ये बनाने के 2.5 months लगे अपने को. ओके, और ये कॉन्सेप्ट के लिए कुछ बोल सकते हैं क्या? मतलब कुछ एक्सप्लेन कर सकते हैं? ये एक्चुअली कॉन्सेप्ट अपना कैसा निकाले बोले तो ये जो शंकर महाराज है, नंदी महाराज उनकी सवारी है. तो ये पहाड़ों के अंदर से जा गए. अच्छा. तो इनके 2 बेटे क्या है वो तो खेलने कूदने को चले गए से इन लोग घर को नहीं आ गए. तो इनके पिताजी किधर ये बच्चे मतलब उनके किधर भी गए तो क्या होगा बोले तो इनके सवारियाँ क्या इनको इन्फॉर्म कर दे, अरे तुम्हारे पिताजी आ गए बोल के, शंकर जी आ गए बोले तो उसके लिए शंकर जी क्या करे उन दोनों को बेटों को भी पकड़ के उनके साथ के जो सवारियाँ आए थे उनको भी साथ में लेके चलो घर को बोल के. अभी कैलाश को जा रहे क्या? अभी कैलाश पर्वत को जा रहे हैं. हाँ, मिल गए अभी तो बच्चे. ओके, अभी दोनों बच्चे मिल गए. कैलाश को वापस आ गए. कैलाश माता के पास जा रहे बोलो? पार्वती माता के पास जा गए अभी. तो ये पूरा कितना फीट का है दिलीप भाई? ये 14.5 feet का ही है. 14.5 feet. हाँ. సో నంది మహారాజ్ 14.5 feet. నంది మహారాజ్ 14.5 feet. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందనేది. 14.5 feet నంది మహారాజే. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒకటి మనం దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఈకో ఫ్రెండ్లీ గణేష్ అన్నమాట. అసలు అది ఈకో ఫ్రెండ్లీ అంటే కనబడదు. చూడండి ఈ పెయింటింగ్ కానీ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉంది. కంప్లీట్ గా ఏంటంటే ఇది మనకి మన కైలాస పర్వతం కాన్సెప్ట్. ఇది చూసినారు కదా. ఈయన ఏం చెప్తున్నాడంటే మీకు ఇది కైలాస పర్వతంలో ఏంటంటే మనకి కుమారస్వామి లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో మనకి వినాయకుడు మాత్రం ఉన్నాడనమాట. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఆడుకుంటూ తప్పిపోయి వెళ్ళిపోతే అప్పుడు ఏంటంటే ఇక్కడ మన వాహనం ఉన్నది నంది మహారాజ్. ఆయన ఏంటంటే శివునికి వెళ్ళి చెప్తాడనమాట వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని చెప్పి. ఆయన ఇప్పుడు శివుడు ఇంకా వచ్చి మన శివయ్య వీళ్ళిద్దరిని పట్టుకొని మళ్ళీ కైలాసంకి రిటర్న్ వెళ్తున్నాడు అనమాట. పట్టుకొని చూడొచ్చు మీరు. వీళ్ళిద్దరిని కూడా తీసుకొని మనకి రిటర్న్ కైలాసంకి వెళ్తున్నాడు. ఇది కాన్సెప్ట్ అనమాట కంప్లీట్ గా. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ కైలాసంకి వెళ్తున్నారు మన పార్వతీ మాతను కలవడానికి. సో పార్వతీ మాతను కూడా కలిసినప్పుడు ఇక్కడ కూడా ఒకటి మనకి స్టాచ్యూ వచ్చేస్తారు. అంతేనా? స్టాచ్యూ. రైట్. ఈ స్టాచ్యూ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇది కూడా రివీల్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి విసర్జన ఏదైతే రోజు ఉంటుందో ఆ రోజు పార్వతీమాత స్టాచ్యూ కూడా వస్తుంది. ఆ రోజు పార్వతీమాతని కలవడానికి అందరు వెళ్తున్నారు. సో వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఇంకో మనకి ఏంటంటే ఇంకొక 8 to 9 days లో మనకి ఇది కంప్లీట్ గా ఏదైతే మనకి ఒక్క పార్వతీమాత స్టాచ్యూ ఏదైతే మిస్సింగ్ ఉందో ఆ అమ్మవారు కూడా మనకి కలిసిపోతారు. అప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ అందరు కలిసి ఇప్పుడు విసర్జన చేసినప్పుడు మనకి నీళ్ళల్లో వీళ్ళు కంప్లీట్ గా ఏంటంటే నిమజ్జనం చేసేస్తారు అనమాట. సో అందరు కలిసి మళ్ళీ కైలాసంకి వెళ్ళిపోతారు. ఇది కాన్సెప్ట్. చాలా బాగుంది చూడడానికి. ఏంటంటే ఇది ఇలా ఉందని కానీ ఈ టీం ఏంటంటే కంప్లీట్ గా చూడండి. టీం గుప్తాం. ఈ టీం ఏంటంటే కంప్లీట్ గా అందరు కూర్చొని ఒక్కరిది కాదు ఈ కాన్సెప్ట్. కంప్లీట్ గా టీం వాళ్ళందరూ కలుసుకొని ఏంటంటే 5 to 6 కాన్సెప్ట్స్ ఇట్లాంటి ఆలోచించి దాంతో ఒక్క కాన్సెప్ట్ ని ఏంటంటే ఒక 5 to 6 లో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ కాన్సెప్ట్ తోని బయటకు వచ్చి ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ ని వాళ్ళు ఎట్లాంటి దృష్టిలో పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ని అది కూడా ఈకో ఫ్రెండ్లీలో రెడీ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నారు. కేకే మండల్లో ఇది
ప్రిపేర్ చేస్తారనమాట బర్కత్పురాలో. అదైన తర్వాత పెయింటింగ్ మాత్రం ఇది వీళ్ళ సపరేట్ గా ఏంటంటే మొత్తం ఆర్ట్ వర్క్ అక్కడ చేయించారు, కానీ పెయింటింగ్ మాత్రం సపరేట్ గా వీళ్ళ పెయింటర్స్ ఉన్నారు. ఆ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ గా వేరే వాళ్ళతో వేయించారనమాట. అందుకోసమే ఇంత ఫైన్ ఫినిషింగ్ ఉంది. చూడండి కుమారస్వామి మనకి ఇక్కడ, మనకి ఇంకా గణపతి మహారాజ్ వచ్చేసి కంప్లీట్ గా 3.5 ఫీట్స్ లో ఉన్నారు. బట్ శివయ్య మాత్రం ఆల్మోస్ట్ 10 ఫీట్స్ లో చూడండి త్రిశూలం పట్టుకొని ఎలా ఉన్నాడు అనేది చాలా గంభీరంగా ఉన్నాడు, బట్ చాలా ముద్దుగా కనబడుతున్నాడు. పైన వచ్చేసి మనకి ఇక్కడ నంది మహారాజ్ మనకి 13.5 ఫీట్ ఉందన్నమాట. సో కంప్లీట్ గా చూస్తే మనకి కింద నుంచి పై వరకు కంప్లీట్ గా 13.5 ఫీట్ లో ఉన్నది. సో ఇదే ఎలా ఉందంటే కాన్సెప్ట్, లాస్ట్ లో మనకి నిమజ్జనం చేసేటప్పుడు చూడాలి. పార్వతీమాత గురించి అందరు వెయిటింగ్ లో ఉన్నాం, మేము కూడా వెయిటింగ్ లో ఉన్నాం. అప్పుడు చూద్దాం, మాక్సిమం గా ట్రై చేద్దాం వీడియో తీయడానికి వీలైతే. ఇది కూడా మీకు చాలా చాలా టైం ఇవ్వడానికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇంకోటి ఏంటంటే ఇంత మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. లాస్ట్ ఇయర్ మనది ఆదియోగి ఉండే. ఆదియోగి. ఈసారి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో వచ్చారు. సో శివుడిని మాత్రం కంప్లీట్ గా మీరు అదే లెగసీ కంటిన్యూ అంటే శివుడిని తీసుకొని వెళ్తున్నారు అనమాట. మీ టీం కి కూడా అంత మంచి జరగాలని చెప్పేసి అందరు మా ఫ్రెండ్స్ పిక్స్ నుంచి కోరుకుంటున్నాం. ఓకేనా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.